ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా శుభాభివందనాలు. ఈరోజు నేను మీతో చర్చించాలనుకుంటున్న ఆలయం తత్తూరు గ్రామంలో స్వయంభూగా వెలిసినటువంటి శ్రీ రంగనాథ స్వామి ఆలయం గురించి మనందరం తెలుసుకుందాం. నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి తత్తూరు గ్రామంలో స్వయంభూగా వెలిసినటువంటి శ్రీ రంగనాథ స్వామి గురించి మీ అందరితో ఇవాళ చర్చించబోతున్నాను. చాలా సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఒక సన్నివేశంలో భాగంగా తత్తూరు గ్రామంలో స్వయంగా వెలిసిన శ్రీ రంగనాథ స్వామి చరిత్ర ఎంతో గొప్పదిగా మనందరం చెప్పవచ్చు. నంద్యాల జిల్లాలో కొన్ని సంవత్సరాల క్రితం రాజారెడ్డి అనే వ్యక్తి ఉండేవారు. వారిది ఒక పెద్ద వ్యవసాయ కుటుంబం. ఆయన తెలంగాణలో పెబ్బేరి మండలంలో శ్రీరంగాపురం అనే గ్రామంలో రంగనాథుని భక్తులైనటువంటి రంగమ్మను వివాహం చేసుకున్నారు. రంగమ్మ రంగనాథుని స్వామికి ఎనలేని భక్తురాలుగా పేరు పొందింది. వీరి కాపురం సజావుగా కొనసాగుతూ ఉండేది. ఒకసారి రంగమ్మ తన పుట్టింటి నుంచి వడిబియ్యం పోసుకునేందుకు శ్రీరంగాపురం వెళ్ళిందని అర్చకులు చెప్పారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ఇంటి ఆడపడుచుకు ఒడిబియ్యం పోయడం ఇప్పటికీ ఉన్నటువంటి సాంప్రదాయం. అందులో పసుపు, కుంకుమ, రవిక గుడ్డలు ఇలా హిందూ సాంప్రదాయం ప్రకారం అందించేవారు. అదేవిధంగా ఒడిబియ్యంలో చెక్క బొమ్మలు, కుంకుమ కూడా పెట్టేవారు. రంగమ్మ శ్రీరంగపురంలోని పుట్టింటి నుంచి ఒడిబియ్యం పోసుకొని వచ్చేవారు అన్నారు. అయితే ఒకసారి రంగమ్మ ఒడిబియ్యం పోసుకొని వస్తుండగా రంగమ్మకు ఒడిబియ్యం బరువు ఎక్కువ అవుతూ వస్తుందన్నారు. అప్పట్లో ఎలాంటి బస్సు సౌకర్యాలు లేకపోవడంతో రంగమ్మ ఇబ్బందులు పడుతూ ఉండేది. బరువు ఎక్కువ అవుతున్నప్పటికీ రంగమ్మకు ఇష్టమైన భగవంతుడిని అయినటువంటి రంగనాథ స్వామిని మనసులో తలుచుకుంటూ తత్తూరు గ్రామానికి చేరుకోవడం జరిగింది. ఇంటికి వచ్చినటువంటి రంగమ్మ ఇంటి గడపకు పూజలు చేయడం ఆనవాయితీ. పూజ చేస్తూ రంగమ్మ అలాగే నీరసం వచ్చి కింద పడిపోయింది. కింద పడిపోయిన రంగమ్మ చేతిలో ఒడిబియ్యం ఉండడంతో ఆ ఒడిబియ్యంలో ఉన్న చెక్క బొమ్మను తీసి విసిరేసింది. ఆ ఇంట్లో ఉన్న ఎద్దుల గాడి పొయ్యిలో ఆ చెక్క బొమ్మ పడింది. కొద్ది రోజుల తర్వాత రాజారెడ్డికి కలలో రంగనాథ స్వామి కనిపించి, నీ భార్య ఒడిబియ్యంలో నేను మీ ఇంటికి వచ్చాను, నన్ను మీ భార్య ఎదురుగాడి పాడులో పరివేసిందని కల వచ్చిందంటూ రాజారెడ్డి చెప్పారు. నా బొమ్మ తీసి పూజలు చేస్తే మీకు అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని రంగనాథ స్వామి కలలో రాజారెడ్డికి తెలియజేస్తారు. కానీ రాజారెడ్డి దాన్ని పట్టించుకోలేదు. అయితే దానివల్ల రాజారెడ్డి పలు ఇబ్బందులకు లోనయ్యారు. అప్పటి నుంచి ఇక్కడ రంగనాథ స్వామికి ప్రత్యేకమైన పూజలు చేస్తూ ఉన్నారు. ఈ ఊరిలో ఈ దేవుడు కొలిస్తే చాలు పట్టిందల్లా బంగారం అవుతుంది, మరియు అనుకున్న కోరికలు నెరవేరుతాయని ఇక్కడ భక్తుల యొక్క ప్రగాఢమైనటువంటి విశ్వాసం. అలాగే స్వామివారు రాజారెడ్డి కలలో కనిపించినప్పుడు కొన్ని సంఘటనలు కూడా ఇలా జరిగాయంట. పూర్వం ఎరుకల సాన్ని గద్దె చెప్పించుకునేవాడు. అలా రాజారెడ్డి గారు కూడా ఎరుకల సానితో గద్దె చెప్పించుకున్నాను. ఆమె పాట పాడుతూ, మీ ఇంటిలో ఎద్దుల గాడిపాడులో కూడా లక్ష్మీ రంగనాథ స్వామి ఉన్నాడని, ఆయన మీరు పూజించి ఉత్సవములు తిరునాళ జరిపించవలసిందని, అప్పుడే మీకు శుభం కలుగుతుందని కూడా చెప్పింది. శ్రీ లక్ష్మీ రంగనాథ స్వామి వారు రాజారెడ్డి గారికి రెండవసారి కూడా స్వప్నంలో దర్శనమిచ్చి ఉత్సవములు జరపమని కోరెను. అయినప్పటికీ కూడా రాజారెడ్డి స్వామి మధుమాంసమును వారమని, సురపానీయమును సేవించేవారమని, ఈ ఉత్సవములు జరుపుటకు పనికిరామని చెప్పడంతో రంగనాథ స్వామి వారు మంచి భక్తి శ్రద్ధలు కలిగి ఉన్నవారైతే సరికులముతో పనిలేదని చెప్పి అదృశ్యమయ్యాడు. అప్పటి నుంచి కొన్ని వందల సంవత్సరం నుండి ఉత్సవములు జరుపుతూ తిరునాళ్ళను కూడా జరిపిస్తున్నారు. అందుకే ఆ వంశస్థులైన రాజారెడ్డి కులస్తులని ఇప్పటికి కూడా పూజారులు అని పిలుస్తారు. ఇంట్లో వాళ్లకు ఇప్పటికి కూడా రంగనాథ స్వామి పేరు కలిసేలా పెట్టుకుంటూ ఉంటారు. స్వామి మహిమలు చెప్పగలని కావు. ఆయన తనను నమ్మిన వారి కొంగు బంగారం చేస్తారు. 2000 సంవత్సరం వరకు గాడిపాడలోనే స్వామివారు ఉండెను. అనేక మహిమలు కలిగిన స్వామివారికి భక్తుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. నేటికి కూడా ఆవడి బియ్యంలో వచ్చినటువంటి లక్ష్మీ రంగనాథ స్వామి వారి చెక్క ప్రతిమని గ్రామోత్సవముకు మరియు రథోత్సవముకు మరియు పారువేటకు కూడా ఊరేగింపుగా తీసుకుని వెళ్తారు. సాధారణంగా మూలమూర్తిని, ఉత్సవమూర్తిని మాత్రమే పారువేటకి ఊరేగింపుగా తీసుకువెళ్తారు. ప్రతి సంవత్సరం లక్ష్మీ రంగనాథ స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయి. మరియు చైత్ర శుద్ధ పాడ్యమి అనగా ఉగాది నాడు గ్రామోత్సవం నిర్వహించబడును. ఇన్ని మహిమలు గలటువంటి తార్తూరు క్షేత్రాన్ని భక్తులందరూ కూడా సందర్శించి స్వామివారి యొక్క కృపకు పాత్రలవుగాక అని మనవి. అలాగే ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా శుభా